ఇదండి ప్రియులారా, ఒక ఉదాహరణ మీకు చెప్తే మీకు కొంచెం అర్థమవుతుంది అని నేను ఆలోచిస్తున్నాను. ప్రేమైనటువంటి దేవుని వారలారా, ఆ ఉదాహరణ చెప్తే కనుక చాలా మటుకు మీకు అర్థం అవ్వాలి, మీకు అర్థం చేయించాలి. నేను చెప్పేసి వెళ్ళిపోయినాను అనుకోండి, దానివలన మీకు టైం వేస్ట్, నాకు టైం వేస్ట్. కానీ దేవుని మాటలు మనకు అర్థమయ్యాని అనుకోండి, అప్పుడు మనము ఎలా జీవించాలా అన్నది మనకు అర్థమైపోతుంది. మనం ఎలాంటి వారమో, ఎందువారమో, ఎలా బ్రతకాలి, ఎలా మనల్ని చేర్చుకున్నాడు, ఈ విషయాలన్నీ కూడా మనకు తెలియాలి. ప్రేమైనటువంటి దేవుని వారలారా, ఇది తీసుకుంటామా చేతికి, ఈ చూడుకో. ప్రియమైనటువంటి దేవుని వారలారా, లోకము పోకడ మనము ఎరిగిన వారం. లోకంలో చాలా సంగతులను మనమందరము చాలా చక్కగా అర్థం చేసుకున్నాము, అవగాహన చేసుకున్నాం. కనుక లోకంలో ఒక విషయాన్ని మనము గనక ఆలోచిస్తే గనక, ఒక పెద్ద కంపెనీకి ఒక యజమాని ఉన్నాడు. ఒక కంపెనీ స్థాపించి దానిని నడిపిస్తూ ఉన్నాడు. ఆయన మంచిగా ఆ కంపెనీని స్టార్ట్ చేసి మంచిగా దానిని ముందుకు తీసుకొని వెళుతున్నాడు. అయితే ఈ వ్యక్తి కొద్ది దినాల తదనంతరం తన కుమారుడైన ఆయనకు బరువును బాధ్యతలను ఇచ్చాడు. తన కుమారునికి బరువు బాధ్యతలు అప్పచెప్పాడు. అప్పుడు ఎవరు చూసుకోవాలి? తండ్రి పెద్దవారయ్యారు. ఇప్పుడు బరువు బాధ్యతలన్నీ ఎవరు చూసుకోవాలి? కుమారుడు చూసుకోవాలి. ఈ కుమారుడు కూడా చాలా చక్కగా ఈ కంపెనీని నడిపిస్తూ, మంచి లాభాల వైపు నడిపిస్తూ, మంచిగా సంపదను ఆర్జిస్తున్నాడు. అనగా లాభసాటిగా అద్భుతంగా ఈ కంపెనీని రాణింపజేశాడన్నమాట. ఇలా ఉండగా ఈ కంపెనీ ఉన్నతంగా మారింది. కంపెనీ ఉన్నతంగా మారినప్పుడు ఏమవ్వాలి? మరింత విస్తరణ అనేది జరగాలి. విస్తరణ జరగాలి అంటే మనుషులు అవసరమా కదా? మనుషులు అవసరం. మనుషులు అవసరము అని ఏం చేస్తారు? ఒక ప్రకటన చేస్తారు. అంటే నోటిఫికేషన్ అంటారు దాన్ని. ఆ కంపెనీ విస్తరణ కొరకు నోటిఫికేషన్ విడుదల చేస్తే ఎంతమంది వస్తారు అంటే అనేక మంది అప్లై చేసుకుంటారు. ఒక ఉద్యోగం ఉన్నదండి, 10 మంది అప్లై చేసుకుంటారా లేదా? రైల్వేలో ఒక ఉద్యోగం ఉంది, ఎంతమంది వెళ్తారు? 20 ఉద్యోగాలు ఉంటే 2000 మంది వెళ్ళిపోతారు. 2000 మందికి 20 ఉద్యోగాలు పంచగలరా? పంచలేరు. అలాంటప్పుడు ఏం చేస్తారు? వారికంటూ క్వాలిఫికేషన్ చూస్తారు, వారి విద్యార్హతలు చూస్తారు, వారి వెయిట్ చూస్తారు, వారి గుణగణాలు చూస్తారు. ఇవన్నీ చూసి అందులో ఫిట్ అయ్యారనుకోండి, అర్హత పొందారు అనుకోండి, వారు మాత్రమే వెళతారు. మరి అర్హత లేనివారు ఇంటికి వెళ్ళిపోవాలి. అయితే కంపెనీలో ఆల్రెడీగా జరుగుతుంది, మంచి లాభసాటిగా ఉంది, నోటిఫికేషన్ విడుదలైంది. ఇలా నోటిఫికేషన్ విడుదలైనప్పుడు అనేక మంది అందులోకి వెళ్ళిపోయారు, అర్హత పొందారు, సాధించారు. వారందరికీ కూడా చక్కటి భవిష్యత్తు, మంచి జీవితం అనేది జరుగుతూ ఉంది. అయితే ప్రియులారా, ఒకానొక వ్యక్తి వచ్చాడు. ఆయన అన్ఫిట్ అయ్యాడు. అనగా అర్హత లేదు, విద్యార్హత లేదు, శరీర దారుఢ్యం లేదు, అంగవైకల్యం ఉంది. అయితే ఈ వ్యక్తి బాధపడుతున్నాడు. బాధ ఎందుకు? నేను అన్ఫిట్ అయిపోతున్నాను, నాకు పని ఎలా దొరుకుతుంది, నాకు ఎవరిస్తారు, ఇటు చూస్తే భార్య ఉంది, బిడ్డలు ఉన్నారు, ఎలా నేను పోషించగలను అనే విషయము అతనికి అర్థమవుతుంది. అలా అయ్యి
విచారంగా బాధపడుతూ ఉంటాడు. అప్పుడు ఏం చేశాడంటే కుమారుడు అతనిని కరుణించి కనికరించి అతనికి అర్హతను కలిగిస్తాడు. అంటే ముందు వచ్చిన వాళ్ళందరికీ అర్హతలు అనేటివి కావాలి, ఇతనికి అనర్హత, ఇతను ఫిట్ కాడు, ఇతను చేయలేడు. కానీ ఆయన మీద దయతో, ఆయన మీద జాలితో, అయ్యో పాపం కుటుంబం ఉంది కదా అని దయ తలచి ఇతన్ని ఏమీ ఈ అర్హత లేకపోయినా చేర్చుకుంటాడు కంపెనీలో చేర్చుకున్న తర్వాత ఈ వ్యక్తి ఆ కుమారుడు ఇద్దరూ కలిసి మంచిగా కంపెనీని నడిపిస్తూ వస్తారు. అలా నడిపించినప్పుడు డబ్బుకు తక్కువ లేకుండా, ఆదాయానికి గండిపడకుండా ఎంతో ఉన్నతంగా జరుగుతూ ఉంటుంది. అలా జరుగుతూ ఉండగా ఈ ఎవరైతే అన్ఫిట్ అయిన వ్యక్తి ఉన్నాడు కదా, అర్హత లేకపోయినా ఆ ఉద్యోగాన్ని పొందుకున్నాడు కదా, ఆ వ్యక్తి చాలా 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 నమ్మకంగా పనిచేస్తున్నాడు. అలా నమ్మకంగా చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉండగా తన కుటుంబం కూడా బాగానే ఉన్నది. అలా ఉండగా ఈ వ్యక్తి మరణిస్తాడు. ఎవరు? అర్హత లేకపోయినా అక్కడికి కంపెనీలోకి వెళ్ళి నమ్మకత్వాన్ని చూపించి మరణించాడు. అలాంటప్పుడు డబ్బుకు చూస్తే కొదువు లేదు. మరి ఈ వ్యక్తికి ఏం కావాలి? చనిపోయిన వ్యక్తికి అంటే మంచి పేరు కావాలి, ఆయన గురించి మంచి పేరు కావాలి. ప్రేమైనటువంటి దేవుని వర్లారా, మన్నన కావాలి, యజమాని మన్నన కావాలి. అలాగే బలా మంచి దాసుడా అని చెప్పాలి. అలా మెచ్చుకోవాలి, గుర్తించాలి. ఆ యజమానుడు ఇతనిని గుర్తుపెట్టుకోవాలి, జ్ఞాపకం ఉంచుకోవాలి. అదే కదా, మరణించి ఏమి తీసుకొని వెళ్ళడు, కానీ తను మరణించిన యజమాని దృష్టిలో ఇతను ఉండాలి. ఇంతవరకు చెప్పింది మీకు అర్థమైందా? ఒకవేళ ఇదే కనుక అర్థమైతే ప్రియులారా, ఆ కంపెనీ యజమాని ఎవరో కాదు, మన తండ్రి అయిన దేవుడు. ఆ కుమారునికి బాధ్యతలు అప్పచెప్పాడు అని చెప్పాము కదా. ఎవరు ఆ కుమారుడు? మన ప్రభువు, మన రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తులు వారు. ఆ అర్హత లేకపోయింది ఎవరికి? నీకు నాకు, మన అందరికీ అర్హత ఉందా? లేదు. మనం అందరము పాపము చేసి పాపులం అయిపోయి అనార్హత వేటులో మనం ఉన్నాం. మన పాపముల చేత, మన అపరాధముల చేత మనం చచ్చిన స్థితిలో మనం ఉన్నాం. అయినా దయ తలచాడు, అయినా కరుణించాడు, మన ఎడల జాలిపడ్డాడు. ఏం చేశాడు? జాలిపడి బయట ఉన్న మనల్ని లోపలికి చేర్చుకున్నాడు, అనగా ఉద్యోగము ఇచ్చాడు. ఏంటి ఆ ఉద్యోగము? ఉదయం కూడా మీకు గుర్తు చేశాను. పేతురు రాసిన మొదటి పత్రిక 2:9 ఆశ్చర్యకరమైన చీకటిలో ఉండే మనల్ని ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి తీసుకొని వచ్చాడు. అనగా అర్హత లేదు మనకు, కానీ చీకటిలో ఉంటే వెలుగులోకి తీసుకొని వచ్చాడు. ఎందుకు తీసుకొచ్చాడు? ఏం పని ఉంది? ఆయన గుణగణాలను ప్రచురము చెయ్యాలి. అంటే దేవుని గురించి చెయ్యాలి, గొప్పగా సేవ చెయ్యాలి, ఆయన గురించి చెప్పాలి, ఆయన గురించి పాడాలి, ఆయన గురించి ఇవ్వాలి, ఆయన గురించి బ్రతకాలి. లోకంలో తిండి తినద్దు, బట్టలు వేసుకోవద్దు, మీకు ఫ్యామిలీ వద్దు, పిల్లలు వద్దు అని ప్రభువు ఎక్కడా చెప్పలా. కానీ భార్య కోసం బ్రతకద్దు అంటాడు, పిల్లల గురించి బ్రతకద్దు అంటాడు, డబ్బు కోసం బ్రతకద్దు అంటాడు, లోక ఆశల గురించి మీరు బ్రతకద్దు అంటాడు. అన్నీ ఉన్నా ఎలా బ్రతకాలి మనము? ఏది లేనట్టే. అన్నీ ఉన్నాయి, మన ప్రాణం పోతే ఏది మనతో రాదు. అలా మీరు ఉండద్దు, మీరు లక్షణంగా ఉండండి, కానీ నా మాట విని నేను చెప్పినట్టుగా బ్రతకండి. ఏదైతే నేను ఇచ్చానో దాని యందు మీరు నమ్మకం ఉంచుకోవద్దు. ఏది మీతో రాదు కదా, దాని మీద మీరు నమ్మకం అనేది పెట్టుకోవద్దు. నమ్మకం ఎవరి మీద పెట్టుకోవాలి? దేవుని యందు పెట్టుకోవాలి. మనము ఎవరు? పరలోక పౌరులం, ఈ లోకములో యాత్రికులం. ఈ లోకము
మనది కాదు, మన పురము ఇది కాదు, మన పురము మరొక చోటు ఉంది, అక్కడికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళాలి అంటే ఇక్కడ మంచి గట్టి పునాది వేసుకోవాలి, గొప్పగా బ్రతకాలి, దేవునికి ఇష్టంగా ఉండాలి. అప్పుడు దేవుడు మనల్ని స్వీకరిస్తాడు, మనల్ని దగ్గరికి తీసుకుంటాడు, అనంతకాలం ఆయనతో కలిసి సంతోషించే భాగ్యాన్ని దయచేస్తాడు. అలా అర్హత లేకపోయిన మనల్ని అర్హతను ప్రసాదించి తన చెంతకు చేర్చుకున్నప్పుడు మనము పని చేయాలన్నా, కానీ కంపెనీకి వెళ్ళిన తర్వాత కంపెనీ పని చేయకుండా మన పనులు చూసుకోవాలా? ఎవరు పని చేయాలి? ఎవరైతే జీతం ఇస్తున్నారో, ఎవరైతే అర్హత కలిగించారో వారికి ఎంత వినమ్రులుగా మనం బ్రతకాలి, మెలగాలి చెప్పండి. కానీ క్రైస్తవులు ఇలా తెలియక, వారికి అర్థం కాక, క్రీస్తులోకి వచ్చిన తర్వాత మేము క్రైస్తవులు అయిపోయాము అని అనుకుంటున్నారు. క్రైస్తవులు అయిపోవడం అది పెద్ద కష్టం కాదు. బైబిల్ పట్టుకొని బాప్తీసం తీసుకొని మందిరానికి వచ్చేసినామనుకోండి, మనల్ని చూసి ఏమనుకుంటారు? ఇప్పుడు ఇక్కడ ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ వీరు క్రైస్తవులు అంటారు. కానీ ప్రభువు అన్నాడు అలా. అంటే బ్రతికిన వాడినే, పని చేసిన వానికే జీతం. ఇలాగా ప్రభువు చూస్తూ ఉంటాడు. ప్రేమైనటువంటి దేవుని వర్లరా, అయితే ఈ దేవుని పిలుపు ఎలా ఉంది? 1 కొరింథీ 1వ అధ్యాయము 4వ వచనం. ఈ కొన్ని వచనాలు మాత్రమే చూసుకొని మనం ముగించుకుందాం. 1 కొరింథీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం. క్రీస్తు యేసునందు మీకు అనుగ్రహింపబడిన దేవుని కృప. మనకి ఎలా వచ్చింది ఇది అధికారము? క్రైస్తవమని ఎలా పిలిపించుకుంటున్నాము అంటే, మనం అనుకుంటే రాలేదు, మనము ఖర్చు పెడితే రాలేదు, మనం సంపాదిస్తే రాలేదు. తన మహాకృప మన ఎడల పెట్టి కరుణిస్తే మనం ఏమైపోయాము? క్రైస్తవులమయ్యాం. దేవుని బిడ్డలుగా, దేవుని కుటుంబముగా, దేవుని చెంతకు చేరాము. అనర్హులం, అన్ఫిట్ అయ్యాం. కానీ దయ తలిచాడు కదా, కరుణించాడు కదా, కనికరించి జాలి చూపించి మనకిచ్చిందే ఈ క్రైస్తవ్యం. ఇలా మనకు అర్థమైతే క్రైస్తవ్యాన్ని ఎంత గొప్పగా మనం బ్రతకాలి చెప్పండి. అవునా? అంత గొప్పగా బ్రతకలేదంటే ఇది అర్థం అయిందా లేదా అంటే అర్థం కాలేదు అనేది మనం తెలుసుకోవాలి. ప్రేమైనటువంటి దేవుని వర్లారా, అనగా ఒకనాడు పౌలు గారు గలతీ సంఘానికి పత్రిక రాస్తూ దేవునిలోకి నడిపిస్తారు. వాళ్ళందరినీ నడిపించినప్పుడు పౌలును విడిచి భిన్నమైన సువార్త తట్టుకు వెళ్ళిపోయారు. అంటే అంత గొప్ప భక్తిపరుడు, అంత గొప్ప వ్యక్తి చెబితే విన్నారు, విని ఏమైపోయారు? తిరిగిపోయారు. భిన్నమైన సువార్త తట్టు. ఈరోజు క్రైస్తవులు కూడా భిన్నమైన సువార్త తట్టే ఎక్కువగా ఉంటున్నారు. ప్రేమైనటువంటి దేవుని వర్లరా, క్రైస్తవులు అంటే క్రైస్తవులకు ఎలాంటి భేదాభిప్రాయాలు లేవు. మేము క్రైస్తవులం అంటారు. మరి భేదాభిప్రాయాలు ఎక్కడున్నాయి అంటే, సంఘపరంగా కొన్ని కార్యక్రమాల పరంగా ఏదైనా పొరపుచ్చాలు ఉండొచ్చు, కానీ క్రైస్తవులంటే మనకి ఎలాంటి శత్రుత్వం అనేది లేదు. ఈ ఆరిన నేల మీద క్రైస్తవుడు అంటే మేము దేవుని పిల్లలం అన్న భావన అనేది మనకు ఉంటుంది. మరి ఈ పరిస్థితులు ఎక్కడ తలెత్తుతాయి అంటే, వీళ్ళు కొన్ని కార్యక్రమాలన్నిటి పెట్టుకో ఉంటారు. దాన్ని బట్టించి ఒకరంటే ఒకరు పడకపోవచ్చు, కానీ క్రీస్తుని బట్టి అయితే మనం అందరము దేవుని పిల్లలం. కక్ష, కార్పణ్యాలు, ఎలాంటి భేదాభిప్రాయాలు క్రైస్తవుల్లో ఉండవు. అయితే పిలుపు ఎందుకు వచ్చింది అది కూడా మనం చూద్దాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం. ఎందుకు వచ్చింది పిలుపు? మన ప్రభువైన యేసుక్రీస్తు తన కుమారుని సహవాసం కొరకు, ఎవరైనా పరలోకమందున్న తండ్రి, పరలోకమందున్న యేసుక్రీస్తు ఆయన సహవాసం చేయడానికి మనమెవరు?
బజారులో ఉండే, ఇంకా చెప్పాలంటే ఒక లో కేటగిరీ బజారు మనుషులం అని కూడా చెప్పచ్చు. అంటే మన పరిస్థితి అది ప్రియులారా. కానీ ఎంత ఉన్నతమైన దేవుడు, ఎంత గొప్పవారు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు. ఆయన లేకుండా ఏది కలగలేదు కదా. మరి ఆయన సహవాసానికి మనల్ని పిలిచాడు. పిలిచినప్పుడు ఆయన సహవాసములో మనం ఉండాలి. ఆయనను అర్థం చేసుకోవాలి. ఎంత గొప్పవాడు సహవాసానికి పిలిచినప్పుడు ఆ గొప్పతనాన్ని గుర్తిస్తే, మనసు కలిస్తే ఆయనతో సహవాసం చేయగలం. ఇలాంటి మనసు కలవకుండా పిలిచాడు, ఆ గొప్పతనాన్ని గుర్తించకపోతే సహవాసం చేయగలమా? ఆయనతో సఖ్యతగా మనం ఉండగలమా? ఆలోచించండి. సఖ్యత లేదు, సమాధానం లేదు. క్రైస్తవులమని చెప్పుకుంటాము, కానీ క్రీస్తు తత్వాన్ని మనము చూపెట్టము. మనం ఎలా క్రైస్తవులం అయిపోతాం చెప్పండి? ఇంత గొప్పవాడు పిలిచాడే, అర్హత లేకపోయినా అర్హతను ప్రసాదించాడే, తన కుమారుని సహవాసానికి పిలిచాడే, ఇంత గొప్ప భాగ్యాన్ని ఇచ్చాడే, అంత అర్హతను ప్రసాదించాడే. మనం ఎలా ఉండాలి? ఎంత విధేయత చూపాలి చెప్పండి? పరలోకమందున్న తండ్రికి కుమారుడు ఎంత విధేయుడిగా బతికాడు చెప్పండి? తన్ను రక్షింపగలవానికి యాచనలు, ప్రార్థనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నాడన్నమాట. మరి ఆయన సహవాసానికి వచ్చిన మనకు ఆ భయము, ఆ భక్తి, ఆ ఆలోచన, ఆ ప్రేమ, ఆప్యాయత, అనురాగము ఇవన్నీ మనలో ఉండాలి ప్రేమనటువంటి దేవుని వారలారా. కాబట్టి ఆమోసు గారు ఒక మాట చెప్తున్నారు. మొదటి ఒక్క మాట చదవండి సరిపోతుంది. 3వ అధ్యాయము 3వ వచనం. ఇద్దరు సమ్మతింపకుండా కూడి నడవగలరా అని అడుగుతున్నాడు. ఇద్దరికి ఒక భార్య, భర్త, వారిద్దరు మనసులు కలవాలి, ఆలోచనలు కలవాలి. వారి ప్రేమ కలిగి ఒకరి పట్ల ఒకరు నమ్మకం కలిగి బ్రతికినప్పుడు వారి జీవితం ఎలా ఉంటుంది? చివరి వరకు సాఫీగా జరిగిపోతుంది. అలా కాకుండా మనసు కలవలేదు, భర్త భార్యను నమ్మడు, భార్య భర్తను నమ్మదనుకోండి, ఈ కుటుంబము రాణిస్తుందంటారా? అలాంటి దాఖలాలు ఎక్కడన్నా మనం చూసామా? మీరు కొండ కంటే మేము కోన కంటే జరుగుతుందా? జరగదు. మరి ఇద్దరు మనసులకే సఖ్యత లేకపోతే, జరగకపోతే పరలోకమందున్న దేవుడెక్కడా? భూలోకంలో నరుడెక్కడా? అసలు ఏ పాటి వాళ్ళం చెప్పండి మనము? మరి ఆయన సహవాసం అన్నప్పుడు ఎంత గొప్పగా మనం అర్థం చేసుకోవాలి, ఎంత క్రీస్తుతో సఖ్యతగా మనం మెలగాలి చెప్పండి. చదవండి ఆమోసు గ్రంథము 3వ అధ్యాయము 3వ వచనం. సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా అని ప్రశ్నిస్తున్నాడు ప్రియులారా. అంటే సమ్మతి ఉండాలి, అంగీకారం ఉండాలి, ఒకరినొకరు అర్థం చేసుకోవాలి, ప్రేమ కలిగి ఉండాలి, బంధానికి విలువనివ్వాలి. ఒక చిన్న మన సోదరులు మనమైన ఈ కంప్యూటర్ యుగంలో కూడా ఒక చిన్న తాలిబొట్టుకు విలువనిచ్చి తన బ్రతుకు దినాలన్నీ బద్దురాలై ఉంటుంది భార్య. అలాగే 3 ముళ్ళు వేశాడు కాబట్టి భర్త చివరి వరకు భార్య ఎలా ఉన్నా సహించి భరించి చివరి వరకు తన భార్యను కాపాడుకుంటూ వెళతాడు. అలానే అలా సమ్మతిస్తే దేవుడు మనల్ని కూడా పరలోకానికి తీసుకొని వెళ్ళగలడు. ప్రియులారా, మనము క్రైస్తవ్యంలోకి వచ్చినప్పుడు మాత్రము ఎలా ఉంటాం? కొత్త పెళ్ళి కూతురులా భర్త గురించి ఎప్పుడు ఆలోచనలు కలిగి ఉంటుందో పెళ్ళి కాకముందు, పెళ్ళి అయిన కొత్తల్లో. అలా మన క్రీస్తుని గురించి మనం కూడా ఎన్నో ఆశలు కలిగి లోకములో ఉన్న వాటిని త్యజించి కడిగి వేసుకొని వదిలివేసుకొని క్రీస్తులోనికి వచ్చాం, పరిశుద్ధంగా మారిపోయాం. అప్పుడు మొబైల్ చూడం, ఎవరన్నా తిడితే భరిస్తాం, ఎవరి గురించి మాట్లాడడం,
వెకిలి చూపులు చూడడం, ఇలా చాలా విషయాల్లో కట్టుబడి ఉంటాం. అది ఏమో కానీ క్రైస్తవంలోకి వచ్చిన కొద్ది రోజులకు మొబైల్కు ఛార్జింగ్ పెట్టినప్పుడు తర్వాత వాడే కొద్దీ ఎలా తగ్గిపోతుందో ఛార్జింగ్, అలానే విడిచి వచ్చిన అన్నీ ఒక్కొక్కటి తగిలించుకొని అన్యుల కంటే అద్దుమానంగా మారిపోతున్నారు క్రైస్తవులు ప్రియులారా. అలా ఉంటే దేవునికి సంతోషమా చెప్పండి? ఆనందం ఆయనకు. కానీ ఆయనను ఆనందపరిస్తేనే పరలోకం అనేది మాత్రము మనము గుర్తుపెట్టుకోవాలి ప్రియమైనటువంటి దేవుని వర్లరా. అయితే క్రైస్తవుణ్ణి అని చెప్పుకుంటున్నారు, లోకంలో ఉండే లోకస్తుల వలె బ్రతుకుతున్నారు. చెప్పుకుంటే క్రైస్తవులం అవుతామా? బ్రతికితే క్రైస్తవులం అవుతామా? అంటే క్రీస్తును ధరించుకున్నాము అని చెబుతున్నాం. ధారణ అంటే ధరించుకోవడం, తొడుక్కోవడం, మనం చూపించడం. ఎలా? మన మాట, మన చూపు, మన ప్రవర్తన, మన నడక, మన పడక, ఇవన్నీ కూడా దానిలో క్రీస్తును చూపించాలి. ఒక గాంధీ మహాత్ముడి వేషం వేసుకుంటే దానికి న్యాయం చేస్తాడు. ఇలా అద్దాలు పెట్టుకుంటాడు, సిల్వర్ పెయింట్ కొట్టుకుంటాడు, కర్ర పట్టుకుంటాడు, గాంధీ తాతలా కనిపిస్తాడు లోకం. కానీ అలా కాదు కదా, మనం వేషధారణ వేయట్లేదు, ధరించుకున్నామంటే క్రీస్తు మనలో కనపడాలి ఇతరులకు. క్రీస్తు నాలో కనపడాలి, మీలో కనపడాలి ప్రియులారా. అలాంటి బ్రతుకు ఉన్నప్పుడు అమ్మో వీళ్ళు క్రైస్తవులు అని గ్రహించగలగాలి. భయభక్తులు నిలిపి క్రీస్తు చెంతకు రావాలి. అమ్మో క్రైస్తవులా, వారు నోరు మంచిది గారు, వారి పరిస్థితులు బాగుండవు, వాళ్ళు మాట్లాడితే బూతులు, వారు అన్నీ అలవాట్లు ఉన్నాయి, కాకపోతే ముసుగేసుకుంటారు, ప్రార్థన చేస్తారు అంటే ఎవరికి అవమానం అనుకుంటున్నారు? మనకు కాదు అవమానం, మనం నమ్మిన క్రీస్తుకు అవమానం. మనల్ని ప్రేమించి నిన్ను పనిలో పెట్టుకున్న తండ్రికి అవమానం ప్రియులారా. తండ్రిని అవమానపరచకూడదు, తండ్రికి తలవంపులు తేకూడదు, తండ్రిని ఘనపరచాలి. మన బ్రతుకు ద్వారా నా కుమారుడు, నా కుమార్తె అని మన గురించి గర్వంగా చెప్పుకోవాలి. ఒకనాడు యోబు గురించి చెప్పుకున్నాడు, నా కుమారుడు. ఆలోచించావా? ఆలోచించు అని చెప్పగలిగాడు. మన గురించి చెబుతున్నాడా మాట? చెప్పగలడా? అలాంటి బ్రతుకు ఉందా? ఉంటే వెరీ గుడ్, చాలా సంతోషం ప్రియులారా. అలా ఉండాలి అని మాత్రమే తండ్రి కోరుకుంటున్నాడు. అదే విధముగా యేసుక్రీస్తుకు కలిగిన ఒక మంచి మనస్సు మనము కలిగి ఉండాలి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5 నుంచి 9 వచనాల సందర్భము అనేక సార్లు మనం చదివాము. ఈ సమయంలో కూడా మనం చదవాలి. ఎందుకు అటువంటి మంచి మనసు ఉంది? పరలోకంలో ఆయన ఉంటూ సర్వసుఖాలు అనుభవిస్తున్నా మన గురించి ఆలోచించాడంటే ఎంత గొప్ప దేవుడో ఒకసారి ఆలోచించండి. మంచి స్థితి మనకు కలిగించాడు దేవుడు, బాగానే ఉంది. మరి మన సహోదరులు ఎవరైనా అటువంటి స్థితిలో, దీనస్థితిలో, భేదస్థితిలో ఉన్నప్పుడు మనం చెయ్యి చాపకపోతే ఎలా? వాళ్ళని ఆదుకోకపోతే ఎలా? దేవుడు ఇచ్చింది వారికి పెట్టి వారిని సంతృప్తి పరచకపోతే ఎలా? చూడండి, చదవండి. క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సు మనకు ఉండాలి ప్రియులారా. చదవండి. మీరును కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపమును కలిగిన వాడయుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తుడిగా అయ్యాడు. ఎవరి గురించి? మన గురించి ప్రియులారా. మన గురించి అంటే పరలోకమందున్న దేవుడు, కలిగిందేది ఆయన లేకుండా కలగని దేవుడు మన నిమిత్తము పరలోకాన్ని వదిలి భూలోకానికి వచ్చాడు. ఎంత తగ్గించుకున్నాడండి? ఇది నీకు అర్థం కావాలంటే మరొక మాట చెప్తాను. మన ఎమ్మెల్యేలు, ఎంపీలు, సీఎంలు, పిఎంలు ఉన్నారు అంటే వారిని గొప్పగా మనం చూస్తాం. ఇలాంటి మురికివాడలో,
కంపు కొట్టే చోట మన ఇంటికి వచ్చి మనం పెట్టింది తిని మనతో ఉండగలరంటారా? ఏ నాయకుడైనా చెప్పండి, భూమి మీద ఉండే ఏ నాయకుడైనా. పోనీ ఒకరోజు ఉన్నాడు, ఒక పూట తిన్నాడు, 33 సంవత్సరాలు ఉండగలడా? ఆలోచించండి. అంటే దానికి ఎవరు ఒప్పుకోరు. మరి ప్రభువైన క్రీస్తు ఈ లోకానికి రావడమే మనిషిగా, ఆయన లేకుండా ఏది కలగలేదు అంటే అటువంటి దేవుడు మన మధ్యకు వచ్చాడు. వచ్చి ఏ అనిల్ అంబానీ గానో, ఇంకా టాటా బిర్లా గానో, ఒక కోటీశ్వరుడు గానో, రాజుల గృహములోనో అలా పుట్టలేదు. ఎలా పుట్టాడు? దాసుని స్వరూపం. మామూలు మనిషి మనస్థితి లేదు. మనకు కూడా 4 జతల బట్టలు ఉంటాయి, బీరువాలో డబ్బులు ఉంటాయి, బ్యాంకు బ్యాలెన్సులు ఉంటాయి, పాస్తులు ఉంటాయి. అలా ఏమన్నా ఉందే? కనీసం ఆయన పుట్టినప్పుడు వాళ్ళ ఆచారం ప్రకారము, ఈదులకుండే ఆచారం ప్రకారము 8 దినముల రోజు 8వ దినమున నాడు సున్నతి చేయాలి. దానికి ఉన్నవాళ్ళు ఉన్నట్టుగా చేయగలరు. పశువులు కావాలి, గొర్రెలు కావాలి, మేకలు కావాలి. కానీ ప్రభువుకు అవి ఏమీ లేవు ప్రియులారా. గువ్వల జత 2 పావురు పిల్లలు తీసుకొని వచ్చారు. అంటే ఎటువంటి దీనస్థితి! ఏం చేస్తారు? వాళ్ళ తండ్రి గారు, ఎంచబడిన వారు తండ్రిగా ఎవరైనా యోసేపు గారు ఏం పని చేస్తారంటే వడ్రంగి పని చేస్తారు. చెయ్యి ఆడితే డొక్కాడుతుంది, చెయ్యి ఆడకపోతే డొక్క నిండదు. అలాంటి స్థితిలో, అటువంటి కుటుంబంలో అంత దీనస్థితి, పేద స్థితి ఎవరి కొరకు అనుభవించాడంటే మనలను ధనవంతులుగా చేయాలని ఆయన దరిద్రుడయ్యాడు ప్రియులారా. అంతేకాదు, తనను తాను ఎంతగా తగ్గించుకున్నాడంటే దాసుడు. ఉండగలమా మనము? ఈ స్థితిని, నాకుండే స్థితిని తీసివేసుకొని అంత కింది స్థాయికి మనం వెళ్ళగలమా? కానీ మన ప్రభు వెళ్ళాడు. అలాంటి మనసు మనకు ఉండాలి అని కోరుకుంటున్నాడు ప్రియులారా. అటువంటి మనసు మీరందరూ కలిగి ఉండాలి. అది దేవునికి చాలా ఇష్టం. నా కుమారుణ్ణి ధరించుకున్నారు అంటే నా కుమారునిలా బ్రతుకుతున్నారు, అలా ప్రవర్తిస్తున్నారు అనే విషయము మనకు అర్థం కావాలి. ఇంకొక మాట మనం చూసుకుంటే, ప్రేమనటువంటి దేవుని వల్ల మనల్ని ఏమని పిలవాలి? కంపెనీలో చేర్చుకున్నారు, ఉద్యోగం ఇచ్చాడు కదా, మనం ఎవరు? దాసులం, దాసురాండ్రం. అవునా? కానీ అలా పిలుస్తున్నాడా మన ప్రభువు? చూడండి ఎలా పిలుస్తున్నాడు. యోహాను సువార్త 15వ అధ్యాయము 14-15 వచనాలలో మనం చూస్తే, మిమ్ములను దాసులని పిలువక స్నేహితులని పిలుస్తాను అంటున్నాడు. పిలిచాడా ఎవరినైనా అలా? సరిపోతుంది లెక్క. అంటే దాసులని పిలవడానికి కూడా ఇష్టపడలేదు. ఏమంటున్నాడు? స్నేహితులు అంటు. ఎవరికి స్నేహితులు? పైగా పరలోకమందున్నటువంటి దేవునికి మనం స్నేహితులంట. ఒక అబ్రహామును కూడా పిలిచాడు, నా స్నేహితుడు అన్నాడు. అసలు అబ్రహాముకు చెప్పకుండా నేను ఏది చెయ్యను అంటాడు. అంటే ఎంత లేకపోతే ఒక స్నేహితుడికి చెప్తారు చెప్పండి? స్నేహితుడు అంటే ఏది దాపరికం ఉండదు, అరమరిక ఉండదు, అన్నీ మనసు విప్పి మాట్లాడుకుంటారు. అలా ఒక అబ్రహాముతోటి పరసంబంధమైన దేవుడు భూలోకంలో ఉన్న అబ్రహాముతో ఇతను నా స్నేహితుడు అన్నాడు. ఒక మోసేను చూసి నా ఇల్లు అంతటలో నమ్మకమైన వాడు అన్నాడు. మన క్రీస్తును చూసి నా ప్రియ కుమారుడు అన్నాడు. ఎంత గొప్ప డిజెక్షన్ ఇచ్చాడు చెప్పండి. ఒక దావీదును చూశాడు, నా ఇష్టానుసారుడు అన్నాడు. అలా మనము కూడా మన తండ్రి దగ్గర పేరు తెచ్చుకోవాలండి. అలా బ్రతికితే ఆ దేవుడే నిన్న నేడు నిరంతరము మారని దేవుడుగా ఉన్నాడు. ఆ రోజు అబ్రహామును స్నేహితుడంటే నిన్ను నన్ను ఎందుకు పిలవడు అనుకుంటున్నారు? ఖచ్చితంగా పిలుస్తాడు. అలాంటి బ్రతుకు మనం కలిగి ఉండాలి. క్రీస్తు అంటే క్రీస్తుకున్న మనసు,
అటువంటి బుద్ధి, అటువంటి వివేకము, అటువంటి ప్రేమ, అటువంటి త్యాగం అవన్నీ మనలో చూడాలి అని తండ్రి కోరుకుంటున్నాడు. ప్రేమైనటువంటి దేవుని వర్లరా, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక, కొరింథీకి రాసిన పత్రికలో కొన్ని వచనాలు మాత్రమే చదివి దానిలోని భావాన్ని నేను వివరిస్తున్నాను. అందుకని మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతున్నాను. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 8వ వచనం. మనము ఎలా ఉండాలనుకుంటున్నాడు తండ్రి? మన ప్రభువైన యేసుక్రీస్తు దినమందు మనము నిరపరాధులై ఉండునట్లు మనం ఉండాలి. అపరాధస్తులుగా మనం ఉండకూడదు, నిరపరాధులుగా ఉండాలి. ఒకనాడు చీకటి వారం కానీ వెలుగులోకి మనల్ని తీసుకొని వచ్చి మనల్ని కడిగి ఒక పందిని పవిత్రం చేసినట్టు మనం బాగా రాకి సానబట్టాడు. మళ్ళీ మనం పందిలా బుడదలో తిరగాల చెప్పండి? ఎంత అవమానం చెప్పండి. అంటే అలాంటి గుణము మీకు ఉండకూడదు అంటాడు. అవునా? కడగబడిన పంది బురదకు మళ్ళినట్టు, కక్కిన దానికి కుక్క తన వాంతికి తిరిగినట్టు అట్లుండక అంటాడు. మనల్ని కడిగాడు కదా, నిర్దోషులుగా నిష్కలంకులుగా మార్చాడు కదా. ఆ నిర్దోషత్వాన్ని, ఆ నిష్కలంకత్వాన్ని మనము కాపాడుకోవాలి అంటున్నాడు. నిరపరాధులుగా ఉండాలి అంటున్నాడు. నిరపరాధులకే నిత్య జీవం, అపరాధులకు అనంతకాల శిక్షలకి వెళ్ళిపోతాం ప్రియులారా. అలా ఉండాలి అని కోరుకుంటున్నాడు. గతంలో ఎలా ఉన్నామో దానిని దేవుడు పట్టించుకోడు. మనం ఇప్పుడు ప్రజెంట్లో ఎలా ఉన్నామో దానిని మాత్రమే చూస్తాడు. గతంలో మన బ్రతుకు మనకే అసహ్యం, కంపు. అంటే మన బ్రతుకు బాగలేదు, కానీ ఈరోజు ప్రభులోకి వచ్చినాక మన బ్రతుకు సువాసన, పరిమళ సువాసనగా మారాలి క్రీస్తు కొరకు. క్రీస్తు ఒకనాడు మన కొరకు తనను తాను బలిగా పరిమళ సువాసనగా మారిపోయాడు. మనము కూడా అటువంటి సువాసననిచ్చి తండ్రిని ఆనందపరచాలి, సంతోషపరచాలి. ప్రేమైనటువంటి దేవుని వర్లారా, అయితే సత్య సంబంధంగా మనం ఉండాలి, క్రీస్తు వారంగా మనం ఉండాలి. అలా ఉండి వ్యతిరేకంగా బ్రతికితే దేవుడు ఎవరిని వదిలిపెట్టడు. దేవుడు కరుణామయుడే, ప్రేమామయుడే. ఎప్పటి వరకు అంటే ఆయనకు లోబడి ఆయన చెప్పినట్లుగా మనం బ్రతికినంతసేపే. కానీ ఎగటాయించామా, అవిధేయత చూపించామా, ఆదామైనా హవ్వైనా నువ్వైనా నేనైనా ఆయనకు అందరూ సమానమే. కాబట్టి అటువంటి స్థితిలోనికి మనం వెళ్ళిపోకూడదు. భయంకరమైన దేవుని చేతిలో మనము పడిపోకూడదు. ఆయన ప్రేమకు మాత్రమే పాత్రులు కావాలని తండ్రి కూడా ఎదురు చూస్తున్నాడు, ఆకాంక్షిస్తున్నాడు. నీ మార్పు విషయమై కోరుకుంటున్నాడు, ఎదురు చూస్తున్నాడు. ప్రేమైనటువంటి దేవుని వర్లరా, వాక్యం ఏం చెప్తుంది? తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 23 నుంచి కొంత క్లుప్తంగా చదవండి అమ్మా. సమాధానకర్తయకు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక, మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగానో సంపూర్ణముగానో ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. ఒకనాడు నోవహును సెలెక్ట్ చేసుకున్నాడు. ఈ తరములో నువ్వేనయ్యా నిందారహితుడు అని ఒకనాడు అతన్ని కోరుకున్నాడు. ప్రియులారా, ఈనాడు ప్రపంచంలో ఇంతమంది ఉండగా ఎంతమంది నోవహులు ఉంటారో ఒకసారి ఆలోచించండి. చరిత్ర చదువుకోవడానికి మనం ఉన్నాము, కానీ నోవహుల అటువంటి ప్రేమ, అటువంటి విధేయత, అటువంటి నమ్మకత్వము, దేవునిలో అటువంటి ఉద్దేశాలు మనం కలిగి ఉన్నామా? ఆయన చెప్పిన పని మనం చేయగలుగుతున్నామా? నోవహు ఎన్ని రోజులు కష్టపడ్డాడండి మహానుభావుడు? ఎక్కడ 120 సంవత్సరాలు కష్టపడ్డాడు. మనము
ఉదయాన్నే అడుగుతాం ప్రార్థన చేసి, సాయంత్రానికి ఇదేంది ప్రభువా నాకు ఏనేలా, నేను ఏం తప్పు చేసినా అది ఇది అని మనము బెంబేలు ఎత్తిపోతాం. ఒకనాడు అబ్రహాముకు ఎప్పుడు వాగ్దానం చేశాడు ఇస్సాకుని ఇస్తానని? 80 సంవత్సరాలప్పుడు వాగ్దానం చేశాడు. మళ్ళీ ఎప్పుడు ఇచ్చాడు? 100వ సంవత్సరంలో ఇచ్చాడు. ఎన్ని సంవత్సరాలు గడిచింది? 100 సంవత్సరాలంటే 20 సంవత్సరాలు గడిచింది. 20 సంవత్సరాల్లో మన పెద్ద ఆయన ఎలా ఉండదు చెప్పండి? 80 సంవత్సరాలు అనుకుందాం కాసేపు. ఎలా ఉంది? అలా ఉంది. అయితే 100 సంవత్సరాలు ఆయన అబ్రహాం గారు ఎలా ఉండింటారు? 90 సంవత్సరాలు శారా ఆమె ఎలా ఉండింటారు? నిజంగా పిల్లలు పుట్టగలరా వాళ్ళకు? వాళ్ళు సంసారం జీవితము లేదంటే వైవాహిక జీవితంలో వాళ్ళు పాల్గొనగలరా? వారి ధర్మాధర్మాలు నిర్వర్తించగలరా? కానీ అటువంటి వారికి శక్తినిచ్చి దేవుడు మాట నిలబెట్టుకున్నాడు. ప్రేమైనటువంటి దేవుని వారలారా, అలానే ఒక నోవహు 120 సంవత్సరాలు ఓడను కట్టాడు. ఎలా కట్టాడు అనుకుంటున్నారు? అటువంటి మనం చూసాం కదా, సునామీ అన్నాము, కరోనా అన్నాము, ప్రకృతి విపత్తు అన్నాము, ఆ టోర్నడోలు అన్నాము. ఇలాంటి ప్రకృతి విలయ తాండవాలు మనం ఎన్నో చూసాం. ఏమైనా నోవహు తెలుసా? అది వరకు ఎప్పుడైనా అటువంటి వర్షాన్ని అతను చూశాడా? చూడలేదు ప్రియులారా. అది వర్షం వచ్చి ఈ ఓడను తేలజేస్తుంది అంటే వర్షాన్నే చూడలేదు. ఎలా నమ్మగలిగాడు చెప్పండి? దేవుడు చెప్పాడంటే అది జరుగుతుంది. అంటే గుడ్డిగా నమ్మేశారన్నమాట భక్తులు. అది ఓడ ఎక్కడ కట్టాలి? తగ్గులో కాదు, ఒకవేళ నీళ్ళు వస్తే లేసేదానికి కొండ మీద కట్టాలి. కొండ మీద కడతాను పిచ్చోడా, నీకు ఇదేం పోయే కాలమో, నువ్వు బాగుంటే మొన్నటి వరకు, ఇప్పుడేమో నీకు పిచ్చి పట్టింది అని ఎంత ఎగతాళి చేసింటారు, ఎంత అవమానించుంటారు, ఎంత అపహసించుంటారు. అంటే ఇవన్నీ తట్టుకొని ప్రభు మాటకు విధేయత చూపి 120 సంవత్సరాలు కట్టి బోధ చేస్తే తన బ్రతుకు ద్వారా ఎవరన్నా వచ్చారా? జంతువులన్నా తెలుసుకున్నాయి కానీ ఏ ఒక్క మనిషి తెలుసుకోలేదు. తర్వాత మూత వేశాడు దేవుడు, తలుపు బంధించాడు దేవుడు. తర్వాత వచ్చారు. తలుపు తీయబడుతుందా? ఒకవేళ పాపం నోవహు తీయాలని జాలుగుండె కలిగినా తీసేదానికి కుదరదు. అలాంటి స్థితిలో తరుణం ఉండగానే, మనలో దీపం ఉండగానే మనం ఏం చేసుకోవాలి? చెక్క చేసుకొని సిద్ధంగా ఉండాలి. ఎప్పుడు అంటే ఏ క్షణమో ఏ సమయమో మనకు తెలియదు ప్రియులారా. తెల్లవారినంత వరకు మనం ఉంటామా? గ్యారంటీ ఉందా? ఏమి గ్యారంటీ లేదు. అంటే మనకు తెలియదు మన బ్రతుకు ఎప్పుడు ముగుస్తుందో. వయసుకి ఏమన్నా, ఈ వయసును బట్టి ఏమన్నా మరణాలు సంభవిస్తాయా? పెద్ద చిన్న ఏమీ ఉండవు దానికి. అంటే చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు, యవనస్తులు, వృద్ధాప్యములు ఎవరైనా, అంటే మనము చేయవలసిన పని, నిర్ణయించిన కాలము ఇవి అయిపోయినాయంటే ప్రభువా నేను ఇంకాసేపు ఉండి వస్తాను అని చెప్పేదానికి లేదు. పిలుపు వచ్చిందా? చేతిలో పెట్టుకునింది కాదు కానీ గొంతులో పెట్టుకునింది కూడా మింగలేం. అంటే వదిలేయాల, అంతే పడిపోయినా. ఇప్పుడు దాకా ముద్ద నోట్లో పెట్టుకున్నారండి, ఏమైందో? గాలి ఆడలేదు అంటే వెళ్ళిపోయాడు. ఇంకెక్కడున్నారు? లేరు. అంటే మన జీవితము చాలా అల్పమైనది, బహు స్వల్పమైనది. అంటే చిన్న జీవితం ఇంతలో కనపడి అంతలో ఆవిరైపోతుంది ప్రియులారా. ఆవిరి వంటి జీవితం గురించి దానిని ఆలోచించక అనంతకాలమైన జీవితం గురించి ఆలోచించడం అనేది శ్రేయస్కరం. అక్షయమైన ఆహారం అన్నాడు, దాన్ని నిత్య జీవం అన్నాడు, నీతి కిరీటం అన్నాడు. ఏది అన్నా అది ఏంటి? మన తండ్రితో కలిసి అనంతకాలం అనుభవించే సమయం. ఈ భూమి మీద కొద్ది దినాలు ఆయన చెప్పినట్లుగా, ఆయన అన్నట్లుగా, ఆయన బ్రతకమన్నట్లుగా మనం బ్రతికామా మనది పరలోకం. అలా దేవుడు మనకు చెబుతున్నాడు. ప్రియమైనటువంటి దేవుని వారలారా, 1వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 5, 6 వచనాలు ఇప్పుడు చూడండి. 1 కొరింథీ 1వ అధ్యాయము 5 నుంచి 6 వచనాలు చదవండి. క్రీస్తును గూర్చిన సాక్ష్యము మీలో స్థిరపరచబడినందున ఆయన యందు మీరు ప్రతి విషయంలోనూ, అనగా
సమస్త ఉపదేశం, ఇంకా సమస్త జ్ఞానములోను ఐశ్వర్యవంతులుగా అయితిరి. అంటే ఏం చెప్పారు ఇక్కడ? క్రీస్తునందు సమస్త ఉపదేశములోను సమస్త జ్ఞానములోను మీరు ఐశ్వర్యవంతులు అని చెబితే, ఈనాటి కొందరు బోధకులు, అందరూ కాదండి, కొందరు బోధకులు ఏం చెప్తున్నారంటే, క్రీస్తు ఐశ్వర్యం ఇచ్చాడు, మాకు 4 గృహాలు ఇచ్చాడు, మంచి స్థితిని ఇచ్చాడు, అమెరికాకు మా పిల్లలు వెళ్ళి సెటిల్ అయ్యారు, దేవుడు నన్ను ఆశీర్వదించారు అని చెప్పుకుంటున్నారు. ఏది ఐశ్వర్యము? ఏ ఐశ్వర్యము? ప్రభువు చెప్పాడు కదా, ధనవంతులు దేవుని రాజ్యములో ప్రవేశించుట కంటే సూది బెజ్జములో ఒంటి దూరట మేలు అని చెప్పారా? మరి అలా చెప్పి ఒకవేళ క్రీస్తు ఆశీర్వదించి ఆకాశ వాకిన్లు తెరిచి మెండైన మేలైన విస్తారమైన ఆశీస్సులు కుమ్మరించేశాడు అనుకోండి, పరలోకం పోతామా, నరకం వెళ్తామా? అందుకైనా మనల్ని నరకానికి పంపించడానికి పరలోకం నుంచి ప్రభు వస్తారా? మామూలుగా ఆలోచించండి, లౌకికంగా ఆలోచించండి ప్రియులారా. అంటే దేది ఆశీర్వాదము అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే 2 విషయాలు చెప్తున్నాడు. లోక సంబంధులు దీనిని ఏం చేశారంటే వ్యాపార సాధనంగా మలుచుకున్నారు. అది ఒక వనరుగా తీర్చిదిద్దుకున్నారు, బాగా సంపాదించుకుంటున్నారు, కోటలు కడుతున్నారు, మేడలు కడుతున్నారు, మిద్దెలు కడుతున్నారు. మేము చూడండి ఎలా ఉన్నామో, మీరు కూడా దేవుని నమ్ముకుంటే ఇలా అయిపోతారు అని కళ్ళబుల్లి మాటలు చెప్పేవారు కూడా ఉన్నారు ప్రియులారా, సమాజంలో ఉన్నారు. ఎవరి మాటలు నమ్మకండి, క్రీస్తును నమ్మండి. నా మాటలు నమ్మమని నేను చెప్పనండి. నాకు పరలోకం కావాలి, ఉన్నది ఉన్నట్టు చెప్తే నాకు పరలోకం. ఒకవేళ లేనిది చెప్పానా ఏమొస్తుంది? మీరు ఒకవేళ చప్పట్లు కొట్టి అబ్బాబలే చెప్పాడు అని అనుకున్నారనుకోండి, ఈరోజు నేను రాత్రికే మరణిస్తే అంటే ఎక్కడికి వెళ్ళిపోతాను? చెప్పింది చేయకపోతే నరకానికి జారిపోతాను. అంత అవసరమా నాకు? దానికి ఈడ చెప్పి నేను నరకానికి పోవాలా? నా ఆత్మను రక్షించుకోవాలా? నా ఆత్మ రక్షింపబడాలి. దాని కొరకు ఈ పనులన్నీ చేయాలి. నా గొంతు, నా ఆలోచన, నా కళ్ళు, నా పనులు, నా సంపాదన ప్రభువు కోసం ఖర్చు పెట్టాలి, త్యాగం చేయాలి. ఎవరి అంటే ప్రభువు నాకు ఇచ్చాడు, ప్రభువు నాకు ఇచ్చిన దాంట్లో కృతజ్ఞతగా కొంత ఇవ్వగలుగుతున్నాను. అలా మనం అందరము ఉండాలని కోరుకుంటున్నాడు. మంచి వాళ్ళ మీద చెడ్డ వాళ్ళ మీద తన కృపను చూపిస్తున్నాడు కదా. మరి మన సహోదరులకు మనం చూపించకపోతే ఎలా? చూపించాలి ప్రేమైనటువంటి దేవుని వర్లరా. అందుకని ఇక్కడ 2 విషయాలు. దేనిలో? ఒకటి సమస్త ఉపదేశం అంటే బోధించుటలో ఎలా ఉండాలి? ఐశ్వర్యవంతులుగా ఉండాలి. ఐశ్వర్యం అనేది అందరికీ పంచగలం, అందరికీ ఇవ్వగలం, అందరి ఆకలి తీర్చగలం, ఏమైనా చేయగలం. అవునా? ఐశ్వర్యం కలిగినటువంటి వారు. అలానే దేవుని జ్ఞానం గుప్త నిధులుగా, ధన నిధులుగా, రత్న రాసులుగా మన హృదయంలో ఉంటే, ఇప్పుడు నా దగ్గర ఉన్నాయి, మీరు ఎంతసేపు మాట్లాడినా నేను మాట్లాడుతూనే ఉన్నాను, ఐశ్వర్యవంతుని అవునా కాదా? ఎంతమంది అడిగినా ఇవ్వగలను, ఇలా తీసుకోండి 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 అని. దానిలో ఐశ్వర్యవంతులుగా మీరు ఉండండి అని చెప్తున్నాడు. ఇంకోటి సమస్త ఉపదేశములో అనగా ఉపదేశించుటలో మనం జ్ఞానవంతులం అయి ఉండాలి. ఇంకోటి సమస్త జ్ఞానములో ఐశ్వర్యవంతులుగా ఉండాలి. దేనిలో? ఇహలోక డబ్బులో కాదు. ధనవంతులగుటకు ఆపేక్షించువారు ఊరిలోనూ నానా విధమైన శోధనల్లోనూ పడిపోయారా? అలాంటి వాళ్ళని చాలామంది బైబిల్ చరిత్రలో మనం చూడగలం. కానీ ప్రేమైనటువంటి దేవుని వర్లారా, జ్ఞానం విషయంలో మనము గొప్పగా ఉండాలి, ఐశ్వర్యవంతులుగా ఉండాలి. మనం ఏది చెబుతున్నాం? బోధించే నేను ఏం చేయాలి? ముందు నాకు బోధించుకోవాలి. దొంగతనం చేయకరా అని నేను అన్నాను అనుకోండి ఒక వ్యక్తిని చూసి, అప్పుడు నేనేమన్నా చేస్తున్నానా? అలాంటి స్థితి నాలో ఏమన్నా ఉందా? దొంగతనం చేయకుండా నేను ఉండి అతనికి చెప్పాలి. బోధించే బోధకుడు అలానే ఉండాలి.
బోధించే బోధకునికి ముందు వర్తిస్తుంది. నేను చెప్పే ప్రతి మాట ముందు నాకు వర్తిస్తుంది, తర్వాతనే మీకు వర్తిస్తుంది. అది చెబుతూ చెప్పిందే మనం చెయ్యాలి. అనగా నేను ఏం చెప్తున్నా, ఇలా బతకాలి, ఇలా ఉండకూడదు, ఇలా ఉండాలి అంటున్నా. అలానే నేను బతకాలనా, అలానే బతకాలి. అనగా బ్రతకడం నీతి విషయంలోనూ, రక్షణ విషయంలోనూ, పునరుత్థాన విషయంలోనూ, విశ్వాస సంబంధమైన విషయంలోనూ, ప్రభు వచ్చే రాకడ విషయంలోనూ, ఆయన రాజ్యంలో చేరే విషయంలోనూ, ఆయన రాజ్యం గురించిన సమాచారం విషయంలోనూ, 66 పుస్తకాలు కలిగిన గ్రంథ విషయంలోనూ పట్టు సాధించాలి. దానిలో ఐశ్వర్యవంతులుగా ఉండాలి అంటున్నాడు. ఎంతమందికి పంచినా తరగని సంపదగా ఉండాలి అంటున్నారు. అంటే లోక సంపదల గురించి కాదు అనేది మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఎవరైనా లోక సంబంధమైన మాటలు చెప్పి మాయ చేస్తే మీరు మోసపోకండి. మరొక మాటను చూసుకొని మనం ముగించుకుందాం. యాకోబు పత్రిక 3వ అధ్యాయము 15-17. 15వ వచనం చదవండమ్మా. ఈ జ్ఞానము పైనుండి దిగి వచ్చినది కాక భూ సంబంధమైనదియు ప్రకృతి సంబంధమైనదియు దయ్యముల జ్ఞానం వంటిదై ఉన్నది. 17వ వచనం. అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణ అయినను లేనిదై ఉన్నది. సరిపోతుందక్క. అనగా జ్ఞానం అంటే ఏంటి? ఇవన్నీ క్వాలిఫికేషన్ మనలో సమృద్ధిగా నివసించినప్పుడు ధననిధిగా, గుప్త నిధులుగా, రత్నరాశులుగా మన హృదయంలో ఐశ్వర్యవంతులుగా ఉంటాం. ఈ లోకములో కూటికి పేదవాళ్ళమే, గుణానికి కాదు ప్రియులారా. గుణములో, దానములో త్యాగశీలులం. అవసరమైతే మన ప్రాణం పెట్టగలం. మనల్ని నిందించే వారిని దీవించగలం. మనకు అపకారం చేస్తే వారికి ఉపకారం చేయగలం. మన శత్రువైనా మనం ఆహారం పెట్టగలం, నీళ్ళు ఇవ్వగలం, వారు ఏదైనా ఆపదలో ఉంటే ఆదుకోగలం. అది మన ఐశ్వర్యం. అలా బ్రతకాలి. అలా కోరుకుంటున్నాడు తండ్రి. అలా బ్రతికిన నాడు పరలోకమందున్న మన తండ్రికి కుమారులుగా, కుమార్తెలుగా, మంచి పిల్లలముగా, దివ్యలుగా, జ్యోతులుగా, మువ్వలుగా వెలుగొందిపోతాం. ప్రియమైనటువంటి దేవుని వర్లరా, ఇలా చూడాలి అనుకుంటున్నాడు. మనం ఉప్పుగా ఉండాలంటున్నాడు, మనం వెలుగుగా ఉండాలంటున్నాడు, మనం జ్ఞానులుగా ఉండాలంటున్నాడు, ఐశ్వర్యవంతులుగా ఉండాలంటున్నాడు. ఇలా పిలిచి నిన్ను ఇంత గొప్ప డిజెక్షన్ ఇచ్చి నిన్ను ఎంతో ఆకాశమంత ఎత్తులో నిన్ను చూడాలనుకుంటున్నాడు ఆ కన్న తండ్రి. ఆ కన్న తండ్రి కోరికను తీర్చే మంచి పిల్లలుగా మనం ఉండాలని దేవుని పిలుపు అర్థం చేసుకొని మనం బ్రతకాలని చెబుతూ నా మాటలు ఇంతటితో ముగిస్తున్నాను. అందరికీ వందనాలండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన మా దేవ, ఉన్నతమైన మీ మాటలు ఇంతవరకు మాకు అనుగ్రహించి కృప చూపించారు. ఈ మాటలను తండ్రి విడిచిపెట్టేయకుండా ఆ మాటల ప్రకారం జీవించి మేమందరము నిత్య జీవంలో అంతకాలం మీతో కలిసి ఆనందించే భాగ్యం దయచేయమని, ఇంత ఘనంగా ఉన్నతంగా